చూడండి, ఈ పాయింట్ వచ్చేసి డబల్ డాట్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే కమ్మర్ వచ్చేసి 38, ఇప్పు లూజ్ వచ్చేసి 44 ఉంది. లూజు మొత్తానికి 6 ఇంచుల డిఫరెన్స్ ఉంది. దానివల్ల డబల్ డాట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో మీకు డబల్ డాట్ ఎందుకు వస్తుంది అనేది కటింగ్ కూడా క్లారిఫికేషన్ ఇందులో ఇచ్చాను. అదేవిధంగా పిస్తా రౌండ్ కూడా చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. నేను ఏ విధంగా కట్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఈ వీడియోలో చూస్తే మీకు చాలా మటుకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోయినా కానీ కామెంట్లో అడగండి, ఇంకా వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియోలో మనము ఫార్మల్ పాయింట్ కటింగ్ చూద్దాం. అలాగే చాలామంది వచ్చేసి మనకు పిస్తా రౌండ్ అన్నిటికీ సేమ్ పెట్టాలా లేకపోతే ఒక్కో దానికి ఒక్కో తిరిగి వస్తుందా అని అడుగుతారు. ఈ వీడియోలో పిస్తా రౌండ్ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అన్నిటికీ సేమ్ వస్తుందా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొదటగా ఫస్ట్ మనం కొలతలు చెక్ చేద్దాం. నడుము 38, లెంత్ 38, ఇప్పు టైటు 42.5, లూజ్ వచ్చేసి 44, తొడ టైటు 25, లూజ్ 28, బాటం 15, కిస్తా రౌండ్ 26. ఇది ప్లేట్లెస్ ప్యాంటు. ఇప్పుడు మనం కటింగ్ చూద్దాం. ఏ ప్యాంట్ అయినా మొదటగా మనకు ఓపెన్ అనేది మన సైడ్ ఉండేలాగా వేసుకోవాలి. ఇటు సైడ్ ఈ 2 పాయింట్లు ఉన్నాయండి, 2 సేమ్ సైజ్ కాబట్టి 2 కట్ చేస్తున్నాను. ఓపెన్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. పాయింట్ ఎప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ నుంచి అనేది కట్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇక్కడ దీని తర్వాత ఫస్ట్ మనం ఒక 1 ఇంచ్ అనేది పైన లెజ్ చేయాలి. ఎందుకంటే పై భాగంలో మనకు ఈ బెల్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది లెజ్ చేస్తాం. ఏ బెల్ట్ ఉన్న ప్రతి పాయింట్కి ఇక్కడ 1 ఇంచ్ లెజ్ చేయండి. దీని తర్వాత మనం లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి మనకు 38. ఇక్కడ 1 ఇంచ్ లెజ్ చేసినాం కదా, కింద ఏం పెంచకుండా కరెక్ట్గా 38 వేయండి. ఇక్కడ దీనికి ఒక 3 ఇంచులు అనేది కింద హెమ్మింగ్ కోసం, మీ స్టిచ్చింగ్ కోసం కానీ 3 ఇంచులు అనేది కింద ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా. దీని తర్వాత ముఖాలు లెంత్ తీసుకోవాలి. మనం 38 కదా, సగం తీసుకోండి, 19 వస్తుంది. ఇది ముఖాలు లూజ్ అండి. దీని తర్వాత మనం ఈ కిస్తా రౌండ్ ఎలా తీసుకోవాలంటే, కిస్తా రౌండ్ వచ్చేసి మనకు 26 ఉంది. 26లో 2వ భాగం తీసుకోండి. 2వ భాగం తీసుకొని దీనికి ఒక 3 ఇంచులు పైకి వేయండి. చూడండి, ఇది ప్రతి పాయింట్కి ఇలానే వస్తుంది అంటే ఇలానే రాదండి. నేను దేని చూసి చేసుకుంటున్నానంటే, కిస్తా రౌండ్ మీరు దీనికి 3 ఇంచులు పైకి ఎందుకు వేస్తున్నారు అని మీకు డౌట్ ఉంది కదా. ఇది ప్రతిదీ ఇలానే వస్తుంది అంటే ఇలా రాదు. ఎందుకంటే టైస్ లూజు ఎక్కువ ఉండి కిస్తా రౌండ్ తక్కువ ఉంది అనుకో, కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టైస్ లూజ్ వచ్చేసి మనకు ఇది 28 ఉందండి. కిస్తా రౌండ్ వచ్చేసి మనకు 26 ఉంది. టైస్ లూజ్ కంటే కిస్తా రౌండ్ వచ్చేసి మనకు 2 ఇంచులు తక్కువ ఉన్నది. దానివల్ల 3 ఇంచులు నేను ఎక్స్ట్రా వేసుకున్నాను. ఒకవేళ ఇది 28 ఉండి ఇది కూడా 28 ఉంది అనుకో, నేను అప్పుడు వచ్చేసి ఎంత వేస్తా అంటే నేను 2 అట్లా వేస్తాను. నేను ఇది డౌన్ చేసుకుంటా ఉంటా. ఒకవేళ టైస్ లూజు 28 ఉండి ఇక్కడ 30 ఉంది అనుకో, అప్పుడు 2 ఇంచుల వరకు వస్తుంది. ఇట్లా డౌన్ అనేది దిగుతూ ఉంటుంది. ఇది టైస్ లూజ్తో పాటు కిస్తా రౌండ్ అనేది ఈ చేంజెస్ని బట్టి మనం ఈ చేంజెస్ చేసుకోవాలండి. ఇది మీరు ఎప్పుడైనా కట్ చేసుకోవడం మాత్రం ఈ రౌండ్ అనేది కట్ చేసుకోవద్దు. ఈ మార్క్ పెట్టినప్పుడు ఈ టైస్ లూజ్ ప్రకారంతో మనకి కిస్తా రౌండ్ అని వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఈ హిసాబ్తో మీరు కిస్తా రౌండ్ డౌన్ మార్క్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ స్ట్రేట్ మార్కింగ్ కోసం ఇక్కడ కూడా ఒక స్ట్రేట్ మార్క్ ఇలా స్ట్రేట్గా దీనికి స్ట్రేట్గా తీసుకోండి. 9. సమాంతరంగా స్ట్రేట్గా మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకున్నామంటే కొంతమంది చాలా మందికి ఏంటంటే మనకు తొడలు తక్కువ ఉంటుంది. సీట్ రౌండ్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, కొంతమంది బొడ్డు పైకి కడతారండి. బొడ్డు పైకి కట్టినప్పుడు ఇదంతా మనకి చేంజెస్ అనేది వస్తుంది. అది చూసుకొని మనం కిస్తా రౌండ్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం అది చూసుకొని నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి. చాలా మందికి రాదు, కానీ కొంతమందికి
బక్క గుండి బొడ్డు పైన వేస్తారు. స్టమక్ లేని వాళ్ళు చాలా పైకి వేస్తారు కాబట్టి కిస్తారా రౌండ్ అనేది పెద్దగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ప్లేట్లెస్ ప్యాంట్ అన్నాం కదా, ఈ ముందు భాగంలో 1 ఇంచున్నర తీసుకోండి. ఇది అనేది మారది సేమ్ వస్తుంది. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇక్కడ 2 ఇంచులు వేయండి. ఓకేనా. దీనికోసం ఒక రఫ్గా మార్క్ వేసుకొని తర్వాత ఇది చేంజ్ అవుతుంది, సేమ్ ఇలానే ఉండదు ఇది. ఓకేనా. ఇప్పుడు ఈ భాగంలో ఒక 1/2 ఇంచు లెజ్ చేసి ఇప్పు మార్క్ అనేది వేయాలి. ఇప్పు లూజ్ వేస్తున్నానండి. లూజ్ వచ్చేసి 44, టైట్ వచ్చేసి మనకు 42.5 ఉంది. దీనికి మనం ఇంచున్నర యాడ్ చేసుకొని ఎప్పుడైనా ఇప్పుడు లూజ్ పెట్టుకోవాలి. దీనికి ఇక్కడ ఒక 1/2 ఇంచులు ఖర్చుల కోసం తీసేసి 44కు ఒక మార్క్ వేసుకోవాలి. 4వ భాగం ఎంత వస్తుంది? 11 ఇంచులు వస్తుంది. ఈ భాగాన్ని ముందు భాగంలో మాత్రం ఇక్కడ ఖర్చుల గురించి తీయొద్దండి, ఇది మనది బ్యాక్లో పెంచుకోవాలి కాబట్టి ఇది ఫ్రంట్ భాగంలో తీసుకోవద్దు. ఇక్కడ వచ్చేసి 11. ఇప్పుడు మనం టైస్ లూజ్ తీసుకోవాలి. కమ్మర్ కంటే ముందు మనం టైస్ లూజ్ తోటి వెళ్ళాలి. టైస్ లూజ్ వచ్చేసి మనకు 28 ఉంది. 28 అంటే మనకు రెండో భాగం వచ్చి 14 వస్తుంది కదా. 14 దగ్గర ఒక మార్క్ వేసుకొని ఒక 1 ఇంచ్ అనేది లెజ్ చేయండి. ఓకేనా. లెజ్ చేసిన దానికి ఇక్కడ ఎంత వచ్చింది? మనకు 13 వచ్చింది కదా. 13 అనేది ఈ మార్క్ నుంచి మనకు 13 తీసుకోండి. ఈ 13 అనేది ఈ మార్క్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది మనకు. సేమ్ ఇక్కడే ఈ మార్క్ నుంచి ఇక్కడికి 13 తీసుకోండి. ఇప్పుడు అనేది మనం కమ్మర్ తీసుకోవాలి. కమ్మర్ ఎంత అంటే మనకు 38 ఉంది. 38 4వ భాగం ఎంత? 9.5 వస్తుంది. దానికి 1 ఇంచు ఖర్చుల కోసం కలుపుకోవాలి కాబట్టి 10.5. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం ఖర్చులు కలుపుకుంటాం కదా, దాని గురించి మనం 10.5 వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఈ మార్క్ నుంచి ఈ మార్క్ మనకు చూస్తే మన నడుము భాగానికి ఈ భాగం అనేది తగ్గింది. ఇలా తగ్గినప్పుడు మనకు ఈ మార్క్ త్రోలో వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు 30 అయింది కదా కమ్మరు, 40 ఉంది అనుకోండి. సరే 40 అంటే ఇక్కడికి వస్తుంది. 42 ఉంది అనుకుందాం, రఫ్గా 42 ఉంది అనుకున్నాం. 42కి ఎంత వస్తుంది మనకు? 10.5 కదా. 11.5 కదా, 1 ఇంచు కలిపితే 11.5 వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కమ్మర్ త్రోలో వెళ్ళాలి. అప్పుడు మనం చూడండి ఇక్కడ 11.5 ఈ భాగం కాబట్టి ఇక్కడ 11.5 ఇక్కడ వేసుకొని అప్పుడు ఇక్కడ పెంచుకోవాలి మనం. ఓకేనా. మనకి తక్కువ ఉంది కాబట్టి దీని త్రోలో వెళ్ళాం. వాళ్ళు అడుగు ఎక్కుంటే మాత్రం ఇటు సైడ్ జరపకూడదు, మనం ఇటు సైడ్ పెంచుకోవాలి. ఓకేనా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు ఇక్కడ 1 ఇంచ్ కంటే మనకు టైస్ లూజ్ కంటే 1 ఇంచ్ కంటే ఎప్పుడు కూడా కింది ఇక్కడ సైడ్ రావద్దండి. 1 ఇంచ్ కంటే మనకి ఇక్కడ ఎక్కువ వస్తే బ్యాక్లోనే టైస్ లూజ్లో చాలా హెవీగా పెరుగుతుంది కాబట్టి షేప్ కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా మనం 1 ఇంచ్ కంటే ఈ మార్క్ ఎప్పుడు కూడా యువతలకు రావద్దు. ఇది ఇటు సైడ్ పెరిగినా ఏం లేదు, ఈ మార్క్ నుంచి ఇటు సైడ్ ఇది మాత్రం పెరగకుండా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం సెంటర్ మార్క్ చూసుకుందాం. 13 కదా, ఇక్కడ 6.5 వేసుకోండి. ఇది మనకు తొడలు వచ్చేసి 28 ఉంది కదా. ఈ సెంటర్ మార్క్ కాకుండా మనం కొంచెం అవుట్ చేసుకుందాం, ఎందుకంటే బ్యాక్లో జాయింట్ ఇట్లా వస్తుంది కాబట్టి కొంచెం అవుట్ చేసుకొని ఏం చేద్దామంటే ప్రతిదానికి మనం ఇక్కడ 6 ఇంచులు ఉంటే ఎంత ఉంది? 6.5 ఉంటే మనం ఇక్కడ 6.5 పెడతాం కదా, అలా పెట్టకుండా ఏం చేద్దామంటే మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకోండి. పెద్ద సైడ్ ప్యాంట్కి ఎప్పుడైనా సరే 1 సైడ్ అని కటింగ్ అనేది చేయాలండి. మిడిల్ కటింగ్ చేస్తే మనకు బ్యాక్లో ఎక్కువ జాయింట్ అనేది పడుతుంది కాబట్టి ఇక్కడ తగ్గించుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది ఇక్కడ 2 ఇంచులు తీసుకొని ఇప్పుడు కింద బాటం తీసుకోండి. బాటం వచ్చేసి మనకు 15 ఉంది. 15 అంటే ఇక్కడ 7.5 వస్తుంది. ఇక్కడ నుంచి 7.5 తీసుకొని దీనికి మిడిల్ ఒక మార్క్ వేయండి, 11.4. ఓకేనా. ఇప్పుడు ఇది మనకు సెంటర్. ఈ సెంటర్కి మనం ముఖాలు లెంత్ తీసుకోవాలి. చూడండి మనం ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు ఇలా టేప్ వేసుకొని మనం సెంటర్ మార్క్ అనేది వేసుకోవచ్చండి ఈజీగా. దీంతోపాటు మనం ముఖాలు కూడా ఈ విధంగా వేసుకోవాలి. టేప్ ఇట్లా వేసుకొని 2 కనబడేలా వేసుకొని ఒక మార్క్ ఇట్లా వేసుకోండి. దీని తర్వాత మనం ముఖాలు లూజ్ అనేది తీసుకోవాలి. చూడండి ముఖాలు లూజ్ ఎప్పుడైనా ఒక 30 ఇంచు వరకు మనం తగ్గించుకోవచ్చు. ఈ భాగంలో చూడండి 30 ఇంచు తగ్గించాను. ఇలా తగ్గించినట్టు మీరు ముఖాల భాగం నుంచి కింది వరకు కూడా ఒక షేప్లో మంచి ముఖాల నుంచి కిందికి మంచి షేప్లో వస్తుంది కాబట్టి ఇలా తగ్గించుకోండి. 30 ఇంచు 5 కదా, మనకు ముఖాలు వచ్చేసి 20 వచ్చింది. 5 కదా, మిడిల్ 5, ఇక్కడ 10 వచ్చింది. దీన్ని కలుపుకోండి స్కేల్ తోటి మంచి. ఈ కింది భాగంలో ఎప్పుడైనా స్ట్రేట్ కొట్టకూడదండి, ఇలానే కొట్టకూడదు. ఎప్పుడైనా షేపు కొంచెం ఇలా షేప్ ఉండేలాగా ఉండాలి.
షేప్ ఉంటే మనకు ఎమ్మింగ్ చేసేటప్పుడు కానీ కింద పట్టేది కాళ్ళ దగ్గర. చూడండి డ్రాయింగ్లో కలిసే విధంగా స్కేల్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. చూడండి ఇప్పుడు డ్రాయింగ్ చేసిన తర్వాత ఈ భాగం అనేది మనకు కొంచెం ఎత్తొప్పులుగా ఉంది. ఇలా వచ్చిందంటే మనకు పాకెట్ అనేది క్రాస్ పాకెట్ ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఆ ఫోల్డింగ్ మనకు రావద్దంటే ఇక్కడ నుంచి ఈ డ్రాయింగ్ నుంచి మీకు ఈ డ్రాయింగ్ ఇలా స్ట్రేట్గా కలపండి. ఇలా స్ట్రేట్గా వచ్చిందంటే మీకు క్రాస్ పాకెట్లో ఫోల్డింగ్ అనేది రాదు, అప్పుడు నీట్గా వస్తుంది. ఓకేనా. దీని తర్వాత మనకు క్రాస్ పాకెట్ మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ భాగంలో ఎప్పుడైనా ఒక 1/2 ఇంచు డౌన్ మార్క్ వేయండి. ఇది బెల్ట్ భాగంలో స్టమక్ ఉన్నా కానీ మనకి కింద ఫిక్స్ కూర్చోవడానికి ఉంటుంది. ఇది ప్యాంటు ఫ్రంట్ భాగంలో నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ డ్రాయింగ్ కూడా ఇక్కడ మధ్యలో తెలిపేసేలాగా ఉండాలి. ఈ కొన దాకా ఇలా తీయకూడదు. బెల్ట్కి ఇస్తేప్పుడు పైకి నీట్గా ఎక్కదు మనకు. లాస్ట్ వరకు ఇక్కడ తీస్తే బెల్ట్ అనేది నీట్గా ఎక్కదు కాబట్టి మధ్యలో ఇలా ఇందులో కలిపేసేయండి. ఓకే, మనం కటింగ్ చేసుకుందాం. కిస్తా డౌన్ గురించి కూడా ఇంకా మీకు ఏమైనా ఇంకా అర్థం కాకపోతే కూడా కామెంట్లో చెప్పండి. దాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఏ విషయంలో నాకు అర్థం కాలేదో. ఓకేనా. కట్ చేసుకునేటప్పుడు ఇది ఈ భాగం అనేది కట్ చేయద్దండి. మన బ్యాగ్ కూడా ఇందులో వస్తుంది. ఏం జరపకుండా ఇదే పార్ట్లో మనకు బ్యాగ్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పు భాగంలో ఇలా స్ట్రేట్ ఒక మార్క్ తీసుకోవాలి. ఇలా క్రాస్ చేయకూడదండి. ఇట్లా క్రాస్ చేయకూడదు. ఎప్పుడైనా ఇలా స్ట్రేట్గా తీయాలి మార్క్ అనేది. ఇలా తీసుకున్న తర్వాత ఈ భాగంలో 1.25 ఇంచులు పైకి రేజ్ చేయండి ఇలా. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు కూడా కిందికి జారకుండా ఉంటుంది పాయింట్. ఈ భాగంలో ఎప్పుడైనా పైకి ఉండాలి బ్యాక్ అనేది, ఫ్రంట్ అనేది డౌన్ ఉండాలి. ఓకేనా. దీని తర్వాత ఒక 1 ఇంచు ఈ గ్యాప్ వదిలేసి మనకు ఒక మార్క్ వేసుకోండి. ఇది తొడలూజ్ అనేది వస్తుంది మనకు. ఈ ముఖాలు మాత్రం స్ట్రేట్ డ్రాయింగ్ తీసుకోండి. ఇది బాటం కూడా అంతే. ఈ కింది భాగంలో వచ్చేసి ఇక్కడ సేమ్ ఉండాలి. కిందికి వచ్చేసరికి ఒక 1/4 ఇంచు అనేది ఈ కిందికి ఉండేలాగా ఉండాలి. ఇప్పుడు బాటం వచ్చేసి మనం ఇక్కడ బాటం అనేది మనకు 15 కదా. ఫ్రంట్ భాగంలో మనం ఎక్స్ట్రా అనేది తీసుకోలేదు. 15 అంటే 15 తీసుకున్నాం. ఇది అనేది మనం బ్యాక్లో పెరుగుతుంది. దాని గురించి అని 1.5 ఇంచు ఎక్స్ట్రా వేయండి. ఆటోమేటిక్గా మనకు బ్యాక్ అనేది ఈ రెండు సమానంగా వచ్చేసి మనకు 15 అనేది బాటం వచ్చేస్తుంది. ఇక్కడ ముఖాలు కూడా అంతే అండి. 1.5 ఇంచు తీసుకోండి. దీని తర్వాత నడుము అనేది తీసుకోవాలి. కమ్మరు ఇక్కడ ఒక 1/2 ఇంచు లెజ్ చేయండి. ఖర్చుల కోసం 1/2 ఇంచు లెజ్ చేసి మనకు నడుము వచ్చేసి 38 కదా. ఇక్కడ 9.5 తీసుకోండి. 4వ భాగం. దీనికి ఖర్చుల గురించి 1 ఇంచు బాగా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ డాట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ ప్యాకెట్ వస్తుంది. దాని గురించి 1 ఇంచు బాగా ఎక్స్ట్రా తీసుకోండి. ఈ భాగం మనకు ఇప్పు తీసుకోవాలి. ఇప్పు వచ్చేసి మనకు 44 లూజు. ఇది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు లెజ్ చేయండి. ఖర్చుల గురించి ఇక్కడ ఒక 1/2 ఇంచు లెజ్ చేయండి. ఇప్పుడు ఇది అనేది కొలవండి. ఇట్లా 10 బాగా వచ్చింది. 10 బాగా దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు లెజ్ చేయండి. ఈ ఖర్చుల గురించి ఇక్కడ 10 బావు నుంచి మనకు 44 ఎక్కడ వస్తుందో చూడండి. 22 డబల్ చేస్తే 44 కదా. 10 బావు దగ్గర ఇలా
మార్క్ వేసుకోండి. ఇప్పుడు తొడ లూజ్ చూసుకోవాలి. తొడ లూజ్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లెస్ చేయండి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లెస్ చేయండి. చాలా మంది ఇక్కడ నుంచి కొలుస్తారండి, ఇక్కడ కొలవద్దు. ఈ తొడ భాగం అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కొలవండి. ఎంత వచ్చింది మనకు? 11.5 వచ్చింది కదా. 11.5 టేప్ పట్టుకొని మనకు 28 రావాలి. తొడ లూజ్ వచ్చేసి మనకు ఇక్కడికే కొలవాలి. చూడండి 28 అనేది మనకి ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచులు మనం సెంటర్ కటింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది రాలేదు. ఒకవేళ సెంటర్ కటింగ్ చేసి ఉంటే మనకు ఇక్కడ దాకా వెళ్ళిపోతుండే. ఓకేనా? ఇప్పుడు మనం కిస్తా రౌండ్ అనేది చూద్దాం. ఏమైనా తేడా వస్తే మాత్రం మనం ఇక్కడనే కట్ చేసుకోవాలనేది, దాని గురించి మనది కట్ చేయలేదు. చూద్దాం మనకు ఎంత వచ్చిందో కిస్తా రౌండ్ అనేది. ఇలా కొలిచిన దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మనం బెల్ట్ పెరుగుతుంది అని చెప్పినాం కదా, ప్రతి దానికి 1 ఇంచ్ యాడ్ అయింది. మనకు ఎంతైతే కొలుస్తామో దానికి 1 ఇంచ్ యాడ్ అయింది. ఇక్కడ 9.5 వచ్చింది, నేను 10.5 తీసుకున్నాను. చూడండి 25.5 అంటే మనకి 26.5 వస్తుంది. అంటే మనకు కిస్తా రౌండ్ వచ్చేసి మనకు 26. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ భాగంలో ఒక పావు ఇంచు ఇటు తగ్గించుకోవాలి, ఒక పావు ఇంచు ఇటు తగ్గించుకోవాలి. అప్పుడు కిస్తా రౌండ్ అనేది సెట్ అవుతుంది. దాని గురించే ఇది ముందే కట్ చేసుకోవడానికి మీకు ఈ భాగం తగ్గించుడు, ఈ భాగం పెంచుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ముందు కట్ చేసుకుంది, ఇది కట్ చేసుకోకపోవడమే బెటర్. ఓకేనా? ఇది డ్రాయింగ్ చేసుకుందాం. ఇది చూడండి చాలా చాలా మటుకు మనం ఇన్ని రోజులు కట్ చేసిన హైట్కి మనం డబల్ డాట్ అనేది రాలండి. ఇప్పుడు దీనికి మార్క్ చూస్తే మనకు ఇంత తేడా వచ్చింది కదా. ఇట్లాంటి ఉన్నప్పుడు పాయింట్లకి ఏం చేయాలంటే మనం డబల్ డాట్ వస్తుందండి, 2 డాట్లు వస్తాయి. దాని గురించి ఎలాగంటే మనం ఇంత తీస్తే చాలా క్రాస్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా క్రాస్ తీసుకొని చూడండి మనకి ఎంత వచ్చేసింది. ఇప్పుడు మనకు 2 ఇంచులు వచ్చింది. ఆ 2 ఇంచులు అనేది మనకి ఇక్కడ డాట్లలో కవర్ అయిపోతుంది. ఓకేనా? చూడండి ఇవి కట్ చేసిన తర్వాత మనకి ఇస్తాను కూడా మరోసారి చెక్ చేసుకుందాం. ఇలా కొంచెం పై కట్ చేసుకోండి. తర్వాత మనం పెంచుకోవడానికి ఉంటుంది కానీ మీరు ముందే ఏవి కట్ చేసుకోవడానికి తగ్గించుకోవడానికి కష్టమవుతుంది. చూడండి ఇప్పుడు మరోసారి చెక్ చేద్దాం. మనం 9.5 × 10 10.5 చూడండి 25 వచ్చింది. అంటే మనకు సీట్ రౌండ్ వచ్చేసి మనకు కిస్తా రౌండ్ వచ్చేసి 26 కదా. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. దీని తర్వాత ఈ డ్రాయింగ్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా ఒక్కసారి మీరు డ్రాయింగ్ చేసినాక ఈ భాగం అంతా పెరుగుతుంది కాబట్టి ఏం చేయాలంటే మనం కొద్దిగా ఇట్లా స్కేల్ జరుపుతూ ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం బ్యాగ్లో లూజ్ అనేది కింది భాగంలో మనకు తొడ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మీరు ఒకేసారి పెంచారు అనుకో తొడ లూజ్ అనేది హెవీగా పెరిగి మనకు లూజ్ కనబడుతుంది బ్యాగ్లో. దాని గురించి అని తక్కువ వేసుకోండి. ఓకేనా? ఇది డబల్ డాట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇట్లా వచ్చిన పాయింట్కి వేసుకున్నప్పుడు మనకు బ్యాగ్లో కూడా వాళ్ళకి ఇప్పులో కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా? కటింగ్ చేసుకుందాం. ఇది మనం ఎన్ని రోజుల్లో కటింగ్ చేసిన పాయింట్లకు అన్ని సింగిల్ డాటే వచ్చినాయి. ఈ పాయింట్ వచ్చేసి మనకు కమ్మర్కు ఇప్పుకు వచ్చేసి మనకు 6 ఇంచుల తేడా ఉందండి. మన కమ్మర్ వచ్చేసి 38, ఇప్పు వచ్చేసి 44 కదా. 6 ఇంచుల తేడా ఉంది, అందుకనే దీనికి డబుల్ డాట్ వచ్చింది. ఇంకోటి బ్యాగ్లు ఎప్పుడైనా ఖర్చుల గురించి ఉంచుకోవాలి. మన కమ్మలు పెరిగినప్పుడు కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం బ్యాగ్ల ఖర్చు అనేది ఉంచుకోవాలి. అలాగే తొడ లూజ్ కూడా మనం కొంచెం ఎక్కువ తీసుకొని ఉంచాలి. పెరిగినప్పుడు కూడా మనం పెంచుకోవడానికి వీలుంటుంది. చూడండి మనం ఇది కటింగ్ చేసుకున్నాం కదా. మనం డ్రాయింగ్ ఎలా చేసుకోవాలంటే కటింగ్ చేసుకునే దానికి ఈ మార్క్ ఉంది కదా, ఎప్పుడైనా ఈ మార్క్ నుంచి మనకు ఒక 3 పాయింట్లు బయటికి ఇలా అవుట్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మార్క్ మీద స్టిచ్చింగ్ అనేది వస్తేనే తొడ లూజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది కాబట్టి ఈ మార్కింగ్ అనేది కంపల్సరీ అండి. అంటే ఒక్కొక్కరిది కటింగ్ ఒక్కో విధానం ఉంటుంది. మన వీడియోలో చూసి కటింగ్ చేస్తే మాత్రం ఈ విధంగా అవుట్ సైడ్ వేసుకోవాలి. కొంతమంది ముందే పెంచేస్తారు, వీళ్ళు పెంచేసి ఆల్రెడీ ఈ డ్రాయింగ్ చేస్తారు. మనం అలా కాకుండా స్ట్రైట్గా తీసుకొని మనం అవుట్ సైడ్ కుట్టేసుకున్నాం అనుకో మనకు తొడ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బాటానికి ఎప్పుడైనా వెంబటే మనకు
కటింగ్ అయిపోయి వెంబడే డ్రాయింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే పాయింట్ మనం మడత పెట్టిన తర్వాత జరిగినప్పుడు కూడా ఇప్పుడే డ్రాయింగ్ వేసి పెట్టేస్తే మనకు తర్వాత ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఈ రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఇది పల్లాయి అనేది మనకి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో పైకి లేస్తుంది కదా అప్పుడు అక్కడ ఒక మార్క్ వేయండి. ఇలా ఇక్కడ అనేది మనకు పల్లాయి వస్తుంది, జిప్పు గిట్ల వస్తుంది మనకి. ఇక్కడ ఈ క్రాస్ పాకెట్ వచ్చేసి ఈ ఖర్చు భాగం ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు తీసుకోండి. దీనికి క్రాస్లో ఒక 7.5 తీసుకోండి. ఇది ఇక్కడ మనకు క్రాస్ పాకెట్ అనేది వస్తుంది. ఇంతకంటే ఎక్కువ తీసుకోదండి. బ్యాక్ మనకు జేబులో చేయి పెట్టినప్పుడు ఇట్లా లూజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా సాగుతుంది కాబట్టి మనకు 7.5 లెంత్ అనేది సరిపోతుంది. చూడండి డబుల్ డాట్ మార్కింగ్ ఎలా వేయాలో చూడండి ఒకసారి. ఇక్కడ 2.5 అనేది ఖర్చుల గురించి వదిలేయండి. ఏ పాయింట్ కన్నా ఒక 2.5 వదిలేయండి. ఇప్పుడు నడువు వచ్చేసి 38 కదా, మనం 5.5 తీసుకుందాం బ్యాక్ ప్యాకెట్. చూడండి ఎలా వేయాలో చూడండి. 5.5 కదా అంటే 2.5 పాయింట్ వస్తుంది. చూడండి 2.5 పాయింట్ కదా. ఇక్కడ ఎంత వచ్చింది మనకు? ఈ మార్క్ నుంచి 5 ఇంచులు కదా, 5 ఇంచులు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డబల్ డాట్కి ఇక్కడ ఈ మిడిల్ 1.5 తీసుకోండి, ఒక 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ డబల్ డాట్ అనేది ఒక 3 ఇంచుల మధ్యలో వేసుకోండి. ఇక్కడ 1.5 తీసుకొని 3 ఇంచులు వేయండి. అప్పుడు మనకు డబల్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసే వాళ్ళకు కూడా నీట్నెస్గా ఉంటుంది. చూడండి ఈ సెంటర్ భాగానికి ఒక 3 ఇంచులు అనేది తీసుకోవాలి మనం. ఇది 1.5 సెంటర్ అయితే 3 ఇంచులు అనేది మనకు అవుట్ సైడ్. ఓకేనా? ఈ విధంగా మీరు బ్యాక్ ప్యాకెట్ కూడా కుట్టారనుకో, బ్యాక్లో కూడా చున్నీ కూడా నీట్గా ఉంటుంది, ప్యాంట్ కూడా. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.